2 days బ్యాక్ వీడియో చేశాను కదా, ఆ అప్డేట్ అయితే వచ్చేసిద్దని. సో ఫైనల్లీ హియర్ ఈస్ ద రిజల్ట్. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఏపీ పాలిసెట్ 2026 స్టూడెంట్స్ అందరికీ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. జూన్ 24 నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. ఈ వీడియోలో మనం కంప్లీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్, ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, రిపోర్టింగ్ డేట్స్, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఒక్క డేట్ మిస్ అయినా సీట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అఫీషియల్ కౌన్సిలింగ్ డేట్స్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అఫీషియల్ షెడ్యూల్ ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ జూన్ 24 నుంచి జూన్ 30 వరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 25 నుంచి జూలై 1 వరకు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ జూన్ 29 నుంచి జూలై 3 వరకు. చేంజ్ వెబ్ ఆప్షన్స్ జూలై 4 ఒక్కరోజు మాత్రమే. సీట్ అలాట్మెంట్ జూలై 6న రిలీజ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ జూలై 7 నుంచి జూలై 10 వరకు. క్లాసెస్ స్టార్ట్ జూలై 7 నుంచి స్టార్ట్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో సింపుల్గా చెప్తాను. స్టెప్ 1, జూన్ 24 నుంచి వెబ్ ఆప్షన్స్లో రిజిస్ట్రేషన్ చేయాలి. స్టెప్ 2, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 3, సర్టిఫికేట్స్ ఆన్లైన్ వెరిఫై అవుతాయి. స్టెప్ 4, ఎలిజిబుల్ అని చూపిస్తే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. స్టెప్ 5, జూన్ 29 నుంచి జూలై 3 మధ్య కాలేజెస్ అండ్ బ్రాంచెస్ సెలెక్ట్ చేయాలి. స్టెప్ 6, జూలై 6న అలాట్మెంట్ రిజల్ట్ చెక్ చేయాలి. అండ్ స్టెప్ 7, కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫిజికల్గా కాలేజ్కి రిపోర్ట్ అవ్వాలి. ఇది కంపల్సరీ. ఫ్రెండ్స్, నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ విల్ అప్లోడ్ ద వీడియో వాట్ ఈజ్ వాట్ అని. మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి మీరు కాలేజ్ వెళ్ళే వరకు ఏమేమి చేయాలో అంతా క్లియర్ కట్గా ఒక వీడియోని ఎడిట్ చేసి నేను పెడతాను. సో వెయిట్ ఫర్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో దట్ కౌన్సిలింగ్ డేట్ 24 to 27 ఐ థింక్. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే వీడియో రెడీగా పెట్టి మీకోసం మార్నింగ్ అప్లోడ్ చేస్తా. సారీ ఫర్ ద డిలే.